హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? డిస్కవరీ చూసే వాళ్ళకు ఈయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయన వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్. మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది మనం మాట్లాడుకున్నది బేర్ గ్రిల్స్ గురించి అని. మనం చైనా వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం, ఏ జంతువు దొరికితే ఆ జంతువుని తినేస్తారని. కానీ బేర్ గ్రిల్స్ వేల కన్నా దారుణం, ఏ జంతువు అయినా తినేస్తాడు. బేర్ గ్రిల్స్ అనే వ్యక్తి ప్రపంచానికి తెలిసింది మాత్రం డిస్కవరీలో ప్రసారం అయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ద్వారానే. కానీ ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఆగిపోయింది. అంతేకాదు బేర్ గ్రిల్స్ చనిపోయాడని కూడా చాలా మంది అంటున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో బేర్ గ్రిల్స్ నిజంగా చనిపోయాడా లేదా, అసలు ఈ షో ఎందుకు ఆగిపోయింది, ఈ షోలో నిజం ఎంత అనేది తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? పట్టుదల లేకుంటే ఎవరు ఏం చేయలేరు. పట్టుదల లేకుండా ప్రయత్నిస్తే అడుగు దూరం కూడా వేయలేరు. జీవితంలో ముందుకు సాగాలంటే ఆగిపోకూడదు, సాగిపోతూ ఉండాలి. సాహసయాత్రికుడు బేర్ గ్రిల్స్ జీవితం కూడా అదే చెప్తుంది మనకు. కొన్నిసార్లు జీవితంలో అవకాశాలు ఎక్కువగా రావు. అవకాశాలు వస్తాయని కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. వచ్చిన ఒక్క అవకాశాన్ని పట్టుకుంటేనే గెలుపు సాధ్యం. లేదంటే వెనక్కి తిరిగి గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండాలి. మీకు మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో గురించి తెలుసు కదా. ప్రధాని మోడీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అందులో పాల్గొన్నారు. అందులో మనకు హోస్ట్ గా కనిపించేవాడే బేర్ గ్రిల్స్. అతడి జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. బేర్ గ్రిల్స్ జీవితంలో ఎన్నో పరాజయాలను చూశాడు. అతని పూర్తి పేరు ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్. ఆయన తండ్రి పేరు సర్ మైకేల్ గ్రిల్స్ మరియు తల్లి వచ్చి సారా పోర్ట్. బేర్ చిన్నప్పటి నుంచి సాహసాన్ని చేయడానికి ఇష్టపడేవాడు. ఈటన్ కాలేజ్ లో చదువుకుంటూనే ఉంటూ ఒక పక్క సాహసాల మీద ఆసక్తి పెంచుకున్నాడు. బేర్ గ్రిల్స్ సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లోని హిమాలయ పర్వతాల్లో షికారు చేశాడు. 1994 నుంచి 1997 వరకు అతను ట్యూటోరియల్ ఆర్మీలో 21 SES తో టోపర్ గా పనిచేశాడు. కానీ సడన్ గా ఈ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఎందువల్లంటే బేర్ గ్రిల్స్ ఒక శిక్షణ లో ఉన్నాడు. స్కై డైవ్ చేయాల్సి ఉంది. ఈ సమయంలో పారాచూట్ 16,000 అడుగుల ఎత్తులో ఓపెన్ చేయాలని చూశాడు, కానీ అది తెరుచుకోలేదు. దీంతో అక్కడి నుంచి కింద పడిపోయాడు బేర్ గ్రిల్స్. ఇక అతడి జీవితం అయిపోయిందని అనుకున్నారు అందరూ. నేలపై పట్టాడు, వెన్నుముక్క గాయమైంది. అందులో బేర్ కి 3 వెన్నుపూసలు విరిగిపోయాయి. వైద్యులు కూడా నడవలేడని చెప్పారు. 18 నెలల పాటు సైనిక పునరావాసంలోనే ఉన్నాడు బేర్ గ్రిల్స్. చాలా చీకటి రోజులు చూశాడు. అలానే బేర్ కుంగిపోలేదు. బేర్ గ్రిల్స్ చాలా మొండి వ్యక్తి. అసలు తగ్గేదే లేదే అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చక్కగా నడవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాతనే ఎవరెస్ట్ కూడా అధిరోహించాడు. అతడి మనసే తనకు గొప్ప మెడిసిన్ గా పనిచేసిందని చెప్పవచ్చు మనం. ఇక జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో తన మీద తనకున్న నమ్మకమే మళ్లీ లేచి హుషారుగా తిరిగేలా చేసిందని చెప్పొచ్చు. బేర్ గ్రిల్స్ చిన్నతనంలో స్కై డైవింగ్ నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందాడు. కొండలు, శిఖరాలు ఎక్కడం సహా అనేక సాహసాలు చేయడం ద్వారా గ్లోబల్ టీవీ స్టార్ అయ్యాడు. 23 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించేశాడు. బేర్ ఎన్ని సాహసాలు చేసినా తన్ని ప్రపంచం అంతా తెలిసేలా చేసింది మాత్రం డిస్కవరీలో వచ్చిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ద్వారానే. మ్యాన్ వర్సెస్ వైల్డ్ టీవీ షోతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు బేర్ గ్రిల్స్. పారాచూట్ యాక్సిడెంట్ వల్ల తన జీవితం ముగిసిపోయిందని ఆలోచించకుండా పట్టుదలతో ఉండి ప్రపంచానికి పరిచయం అయ్యాడు కొత్తగా. మ్యాన్ వర్సెస్ వైల్డ్ 2006లో డిస్కవరీలో ప్రసారమైంది. ఈ షోలో 90% ఎపిసోడ్ లో బేర్ మాత్రమే కనిపిస్తాడు. ఈ షోలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో మనం ఎలా జీవించవచ్చు, కఠినమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడవచ్చు అని చూపిస్తాడు. ఈ షో ద్వారా బేర్ కి కోట్లాది మంది అభిమానులు తన సొంతమయ్యారని చెప్పొచ్చు. ఈ షోలో బేర్ అనేక జంతువులను, కీటకాలను తినేవాడు. ఆఖరికి ఒక షోలో తన యూరిన్ తానే తాగాడు కూడా. తన కంటపడిన ఏ జీవిని వదిలిపెట్టాడు. అంతేకాదు ప్రతి జీవులో కూడా మనం బతకడానికి సరిపడే ప్రోటీన్స్ ఉంటాయంటాడు బేర్. చీమ నుంచి ఒంటి వరకు, బల్లి నుంచి పాము వరకు ఏ జంతువుని వదలలేదు. ఈ షో ఎంతలా ఉండేదంటే మనం పూర్తిగా ఈ షోలో మునిగిపోతాం. ఈ రైడ్ లో చాలా ప్రమాదకరమైన సాహసాలు చేసేవాడు బేర్. ఈ షో ప్రసారం అయ్యేటప్పుడు డిస్కవరీ యొక్క హైయెస్ట్ TRP వచ్చేదంటే మీరు నమ్ముతారా? ఇంత క్లిక్ అయిన ఈ షో సడన్ గా ఆగిపోయింది. అంతేకాదు ఈ షో గురించి అనేక నిజాలు కూడా బయటకు వచ్చాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాదు, చాలా షోలు మొదట నిజమని అనుకుంటాం మనం. నా చిన్నప్పుడు WWE, తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్, తర్వాత జంగిల్ సర్వైవర్స్ లాంటి ప్రోగ్రామ్ నిజమని అనుకునేవాడిని. బట్ అవన్నీ ఫేక్ అని తెలిసాక మనం ఎంత ఫూల్స్ రా బాబు అనుకునేవాడిని. ఇప్పుడు ఈ 3 ప్రోగ్రామ్స్ లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ మాక్సిమం చాలా వాస్తవాలకు దగ్గరగా అనిపిస్తుంది మనకు. ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో ఫేక్ అని మనకి చాలా ఆధారాలు కనిపిస్తాయి. దాంట్లో కొన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు. నెంబర్ 1, ఈ షోలో బేర్ ఒక్కడే కనిపిస్తాడు, కానీ మనకు కనపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కెమెరామెన్, డాక్టర్, కొంతమంది క్రూ కూడా ఉంటారు. నెంబర్ 2, బేర్ ప్రతి షోలో తను ఉన్న ప్రాంతంలోనే నిద్రిస్తున్నట్టు చూపిస్తారు, కానీ మాక్సిమం 90% బేర్ నైట్ ఆ ప్రాంతంలో నిద్రపోడు. తనకి రావాల్సిన వీడియో ఫుటేజ్ వచ్చాక హెలికాప్టర్ ద్వారా మంచి ప్లేస్ కి వెళ్లి పడుకుంటాడు. మళ్ళీ మార్నింగ్ వచ్చి
వచ్చి షాట్ చేస్తారు. నెంబర్ 3, ఈ షోలో బేర్ బతకడానికి చాలా యానిమల్స్, కాయలు, ఇంకా చాలా ఆకులు లాంటివి చాలా తింటాడు. కానీ అవి మాత్రమే తిని బతకడు ఆ షో అంతా. తనకి వాళ్ళ బృందానికి హెలికాప్టర్ లో ఫుడ్ వస్తుంది. నెంబర్ 4, బేర్ ఈ షోలో కొన్ని జీవాలని నిజంగానే తింటాడు. కానీ ఆ జీవాలను ఎక్కడ కొరకాలి, ఎలా తినాలనేది మాత్రం వాళ్ళ క్యూ ముందుగానే చెప్తారు. నెంబర్ 5, మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ షో షూట్ చేసే ముందు ఆ ప్లేస్ కి వెళ్లి అన్ని సెట్ చేసుకుంటారు. అందుకే చాలా చోట్ల మాకు సెట్టింగ్ అనిపిస్తుంది. నెంబర్ 6, ఏ షో అయినా ఏ సినిమా అయినా కెమెరా మనల్ని మోసం చేసినట్టుగా ఎవరు మోసం చేయరు. ఎందుకంటే మనకు కనిపించింది నమ్ముతాం, కానీ కెమెరాకి కనబడిన చాలా దృశ్యాలు మనం చూడలేము. ఈ ట్రిక్ ని ఈ షోలో బాగా ఉపయోగించారు. చాలా వరకు సన్నివేశాలు రోడ్డు పక్కనే షూట్ చేస్తారు, బట్ మనకు కనపడవు. అంతేకాదు ఈ షోలో చాలా చోట్ల నది దాటడానికి బోట్స్ లాంటివి మరియు ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి రోప్ వేస్తాడు బేర్. కానీ కెమెరా వెనక మాత్రం వాళ్ళు క్రూ మాత్రం సిద్ధం చేస్తారు ఆ బోట్లని. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఈ షో ఇంత సక్సెస్ అవడానికి మాత్రం బేర్ అని చెప్పాలి. ఈ షోలో చాలా సాహసాలు చేశాడు, ఎన్నో కొత్త విషయాలు మనకు చూపాడు. ఈ షో కోసం చాలా కష్టపడ్డాడు. కానీ సడన్ గా 2006 మార్చిలో స్టార్ట్ అయిన ఈ షో 2012 మార్చిలో ఆగిపోయింది. మొత్తం 7 సీజన్స్ గా వచ్చిన ఈ షోలో మొత్తం 73 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఈ షో ఆగిపోవడానికి కారణం డిస్కవరీకి బేర్ కి మధ్య పొరపచ్చాల వల్ల ఈ షో ఆగిపోయింది. కానీ తర్వాత కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ షూట్ చేశారు. 2014లో ఒబామా గారితో ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీస్ తో ఈ షోలో షూట్ చేశారు. మన ఇండియాలో కూడా 2019లో మోడీ గారితో ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ ఇండియాలోనే జిమ్కాట్ నేషనల్ పార్క్ లో షూట్ చేశారు. కానీ ఈ షోలో గమ్మత్తు ఏంటంటే మోడీ గారు ఎపిసోడ్ అంతా హిందీలో మాట్లాడతారు, కానీ బేర్కి మాత్రం హిందీ రాదు. తన మాటల్లో చాలా బాగా అర్థం చేసుకునేవాడు బేర్ ఈ ఎపిసోడ్ లో. ఈ షో ప్రసారం అయినప్పుడు చాలా మందికి వచ్చిన సందేహం బేర్కి ఎలా హిందీ అర్థమైందని. కొన్ని రోజుల తర్వాత మన్ కీ బాత్ లో మోడీ గారు ఇలా చెప్పారు, నేను హిందీలో మాట్లాడుతున్నప్పుడు బేర్కి అర్థం కావడానికి కారణం బేర్ చెవిలో ఒక మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ నేను హిందీలో మాట్లాడుతుంటే తనకి ఇంగ్లీష్ లో కన్వర్ట్ అయ్యేది వెంటనే. అందువల్ల ఆ షో అంత బాగా వచ్చింది అన్నారు. మోడీ గారే కాదు, 2022లో రజనీకాంత్ గారితో, అక్షయ్ కుమార్ గారితో ఎపిసోడ్ షూట్ చేశారు. అలాగే 2021లో అజయ్ దేవగన్ గారితో, విక్కీ కౌశల్ గారితో కూడా ఎపిసోడ్ షూట్ చేశారు. ఈ ఎపిసోడ్స్ అన్ని చూడాలనుకుంటే మీరు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ వచ్చాయి. దాంట్లో ఒకటి ఏంటంటే బేర్ చనిపోయాడని, అందుకే మ్యాన్ వర్స్ వైల్డ్ ఆగిపోయిందని. ఈ న్యూస్ చాలా బాగా స్ప్రెడ్ అయింది, కానీ బేర్ చనిపోలేదు. షో ఎందుకు ఆగిపోయిందో ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇంకా కొన్ని బేర్ గురించి చెప్పాలంటే, బేర్స్ 2009లో యూకే మరియు ఓవర్సీస్ టెర్రరిస్ట్ చీఫ్ స్కాట్ గా 30 సంవత్సరాల వయసులో నియమింపబడ్డాడు. బేర్ గ్రిల్స్ సర్వైవల్ అకాడమీని స్థాపించాడు. ఇక్కడ అతను మరియు అతని బృందం అన్ని వయసుల వారికి ముఖ్యమైన జీవన నైపుణ్యాలను నేర్పుతారు. బేర్ కూడా ఒక రచయిత తెలుసా? అతను 20 కంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు. వీటిలో తన ఆత్మకథ మడ్, స్క్విట్ అండ్ టీయర్స్ కూడా ఉంది. ఇది బెస్ట్ సెల్లర్ అయింది కూడా. మ్యాన్ వర్స్ వైల్డ్ కాకుండా బేర్ ఇతర విజయవంతమైన టీవీ షోలు కూడా హోస్ట్ చేశాడు. రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ వంటి షోల్లో సెలబ్రిటీలను సహజ నైపుణ్య యాత్రలకు తీసుకెళ్లాడు. ఇప్పుడు నేను చెప్పింది మీకు చాలా ఆశ్చర్యం కావచ్చు. తన 2 కాళ్ళు కోల్పోయిన తన స్నేహితుడి కోసం డబ్బును సేకరించేందుకు బేర్ గ్రిల్స్ బాత్ టబ్ లో నగ్నంగా థేమ్స్ నదిని వెంట తిరిగాడు. అది ఆయన గొప్పతనం. జీవితంలో చిన్న చిన్న విషయాలకే కృంగిపోయే వారికి బేర్ గ్రిల్స్ జీవితం స్ఫూర్తి అని చెప్పొచ్చు. ఏది లేకున్నా ఏదో జరుగుతుందని ఆత్మహత్యలు చేసుకునే వారికి అతని జీవితం ఒక పుస్తకం అని చెప్పొచ్చు. ఎంతో ఎత్తు నుంచి కింద పడినా అతని మనోధైర్యమే మెడిసిన్ గా పనిచేసింది. జీవితంలో ఒకే ఒక్క అవకాశం లభిస్తుంది, దాన్ని ధైర్యంగా పట్టుకోవాలి. అప్పుడే గెలుపు సాధిస్తాం. గొప్ప గొప్ప విజయాలన్నీ ఒకే అడుగుతో ప్రారంభమవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాం.